అమ్మా, నేను డివోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? కనీసం నన్ను పట్టించుకోవట్లేదు. అరే, ఇంట్లో ఒక పెళ్ళాం ఉంది, దాంతో టైం స్పెండ్ చేద్దాం, సరదాగా బయటకు తీసుకెళ్దామని లేదమ్మా తనకి. వర్క్ 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 అని ల్యాప్టాప్ ముందర వేసుకొని కూర్చుంటాడు. సినిమాకి వెళ్దామంటే ఓటీటీలో చూసుకో అంటాడు. షాపింగ్ వెళ్దామంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకో అంటాడు. కనీసం సరదాగా లంచ్ ఆర్ డిన్నర్ చేద్దామంటే కూడా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, కలిసి తిందామంటాడు. అరే, జాబ్ చేస్తా అంటే వద్దంటాడేంటి? ఇవేనా నీ రీజన్స్? నీకో విషయం చెప్పనా? పెళ్లికి ముందు మీ అత్తగారు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అప్పటికప్పుడు 10 lakhs అప్పు తెచ్చి మరీ ఆపరేషన్ చేయించాడు తెలుసా? మాకు ఈ విషయం పెళ్లికి ముందే చెప్పాడు. తనకొచ్చిన శాలరీతో ఈఎంఐలు కట్టుకుంటూ లోన్ మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. కానీ అలా చేస్తే నువ్వెక్కడ ఇబ్బంది పడతావోనని నీకోసం, కేవలం నీకోసం తను ఓవర్ టైం చేస్తున్నాడే. అమ్మను బాగా చూసుకున్నవాడేనే పెళ్ళాన్ని కూడా బాగా చూసుకుంటాడు. అల్లుడు ఎంత మంచివాడంటే పెళ్లికి ముందు 10 లక్షలు అప్పున్నా పైసా కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడే. బంగారమే మీ ఆయన. నిన్ను జాబ్ ఎందుకు చేయొద్దన్నాడో తెలుసా? మిడిల్ క్లాస్ అమ్మాయిలు చాలా కష్టపడి పెరుగుతారు అత్తయ్య. పెళ్లికి ముందు తనే వర్క్ చేసి పెళ్ళైన తర్వాత తనే జాబ్ చేస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అత్తయ్య? అందుకే వద్దాను. పెళ్లికి ముందు అబ్బాయిలు అల్లరిచిల్లరుగా ఉంటారేమో కానీ వన్స్ పెళ్ళయ్యాక బాధ్యతలన్నీ వాళ్ళ భుజాన్ని వేసుకుంటారు. వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే వాళ్ళని అర్థం చేసుకుని బాగా చూసుకోవటమే. అంతకు మించి మనం ఏం చేయలేమమ్మా.